యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీ ఇంట్లో నిన్ను చాలా దగ్గరగా చూశాను, మతిపోయింది తెలుసా? నా ఫోటోలు డిలీట్ చేయి, నీకు దండం పెడతాను. మొత్తానికి నా దారిలోకి వచ్చేసావన్నమాట. ఫోటోలు షేర్ చేస్తానని భయపడుతూ చాట్ చేస్తున్నావు కదా. భయంతో కాదు రామలక్ష్మి, ప్రేమతో చాట్ చేయి. ప్లీజ్, మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. నేను నీకేం ద్రోహం చేశానని ఇలా ఏడిపిస్తున్నావు. నా ఫోటోలు డిలీట్ చేయి. ఆ ఫోటోలు డిలీట్ ఎలా చేస్తారు? నువ్వు నన్ను ప్రేమించాలి, నేను చెప్పింది వినాలి, అప్పుడప్పుడు మనం కలవాలి, ఆడాలి, పాడాలి, సరదాగా గడపాలి, ఇన్నున్నాయి. అప్పుడే ఎలా డిలీట్ చేస్తాను క్యూట్ ఏంజల్? నువ్వు నన్ను వదులుకోవు అనే నమ్మకం వచ్చిన రోజు నేనే డిలీట్ చేస్తాను బంగారం. అప్పటి వరకు కనీసం నాతో చాట్ చెయ్యి. లేకపోతే ఏం జరుగుతుందో పదే పదే నాతో చెప్పించుకోవద్దు. కోపంలో శాంపిల్ చూపించిన తర్వాత జరిగే అనర్థాలు నీకు తెలుసు అనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్, అలా మాత్రం చేయకు, నీకు దండం పెడతాను. అది ఆ మాత్రం భయం ఉండాలి. రేపు నేను చెప్పిన స్పాట్కి రా. నేను రాను, నేను రాలేను, ప్లీజ్. చూసావా, ఈ ఫోటోలు నీకెలా వచ్చాయో అలాగే రేపు నెట్లో వైరల్ అయిపోతాయి. రేపు గనక నేను చెప్పిన స్పాట్కి రాకపోతే ఇదే జరుగుతుంది. ఓకేనా? బాయ్, గుడ్ నైట్ క్యూట్ ఏంజల్. ఏమైంది? అమ్మో, ఇప్పుడు వాడి గురించి చెప్తే ఆద్య ఊరుకుంటుందా? వెంటనే వాడి సంగతి తేల్చాలి అంటుంది. వాడేమో ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నాడు. అమ్మో, ఆద్యకు అస్సలు చెప్పకూడదు, మళ్ళీ ఆద్య కూడా ప్రాబ్లంలో పడుతుంది. ఏమైంది రామలక్ష్మి? ఏం లేదు ఆద్య, పీడకల. అంతేనా? అంతే. ఈ మాత్రం దానికి ఇంత భయపడాలా? సరే పడుకో, లైట్ ఆఫ్ చేసి పడుకో. సరే, వాడిని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్లీజ్, దయచేసి ఇబ్బంది పెట్టద్దు. రేపు వచ్చి
కలుస్తాను. ఇదేంటి ఈ సమయం వరకు గదిలో లైట్ వెలుగుతూనే ఉందేంటి? చూద్దాం. మావయ్య, ఆ, ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య? అదే ఆ రూమ్లో ఇంకా లైట్ వెలుగుతోంది కదా, రామలక్ష్మి పడుకుందో లేదో చూద్దామని వెళ్తున్నాను. అది మన రామలక్ష్మి కాదు మావయ్య, ఆద్య. తనేదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సమయంలోనా? అవును మావయ్య, మనకిక్కడ రాత్రి అంటే అక్కడ పగలు కదా. ఆ, అందుకే వాళ్ళ ఫ్రెండ్స్తో తనేదో ఫోన్ మాట్లాడుకుంటూనో మెసేజ్ చేసుకుంటూనో ఉంటుంది. ఆహా. మన రామలక్ష్మి అయితే కాదు కదా? అంతే మావయ్య, మన రామలక్ష్మి ఈ టైం వరకు ఎందుకు మేలుకుని ఉంటుంది? సరే సీను. ఆ. సరే, ఇదిగో సీను, మీ అత్తయ్య వాళ్ళిద్దరిని ఒకే గదిలో పెట్టింది. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం రామలక్ష్మిని గమనిస్తూ ఉండు. సరే మావయ్య, నేను చూసుకుంటాను. ఏంటి, ఇంకా పడుకోలేదా? గదిలో లైట్ ఆన్ చేశారు. తను పడుకుంది కదా, నువ్వేం చేస్తున్నావు? లేదు బావా, పడుకుంటాను. మంచినీళ్ళ కోసం లేచాను అంతే. ఇప్పుడు పడుకుంటా. సరే, మామయ్య అడిగారు ఈ రూమ్లో లైట్ ఎందుకు ఆన్ అయిందని. సరే బావా, ఆపేస్తా. నేను వెళ్ళలేదు. వాడు ఫోటో పంపిస్తాడంటావా? పంపిస్తే నా గతేం కాను. జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఏం కాలేదు బాబాయ్. ఇప్పుడేం కాలేదు, ఓకే అమ్మా. అయిన తర్వాత బాధపడడం తప్ప ఏం చేయలేం కదా. పద. రామలక్ష్మి, ఏమైంది? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు?
ఏం లేదు బాబాయ్. రామలక్ష్మి, వదిన ఇంకొన్ని సరుకులు చెప్పారు, అవి తీసుకొస్తాను. నువ్వు ఇవి తీసుకుని తోట మధ్య నుంచి మన ఇంటికి వెళ్ళిపో. సరే బాబాయ్. నేను ఇలా ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. వాడు చేసిన పనికి నేను సతమతం అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంటి, తోటలో ఎవరూ కనిపించట్లేదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. రోజులు బాగాలేవని చెప్పి బాబాయ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేదాకా ధైర్యం ఇవ్వు ఆంజనేయ. రామలక్ష్మి, నువ్వు ఎన్ని ఫోటోలు చించినా అలాగే వచ్చి పడుతూ ఉంటాయి. చాలా ఫోటోలు ప్రింట్ చేయించాను. రేపు మన పెళ్లిలో కూడా ఇదే ఫోటో బ్యానర్ కట్టిద్దాం అనుకుంటున్నాను. ఈ ఐడియా నీకెలా ఉంది? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నీకేం ద్రోహం చేశాను? నేను పలానా ప్లేస్కి రమ్మని చెప్పాను కదా, నువ్వెందుకు రాలేదు? రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాను. నేను రాను. నేనెందుకు రావాలి? అసలు నువ్వెవరు నన్ను అలా పిలవడానికి? ఇంట్లో వాళ్ళు చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? నన్ను ఏడిపిస్తున్నావా? రావాలి రామలక్ష్మి. కోపంగా మాట్లాడినా పర్లేదు. పిలిచిన చోటికి రాలేదంటే మాత్రం ఫోటో ఇచ్చేస్తాను మీ నాన్నకి. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు, నువ్వు ఈ ఫోటోలో ఎంత అందంగా ఉన్నావో, నేను కూడా ఎంత బాగున్నానో కదా. మన జంట చాలా బాగుంది కదా. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి. నేను రాను. దయచేసి ఆ ఫోటోలు ఇచ్చే. చెప్పాను కదా, నేను ఈ ఫోటోలు ఇవ్వాలంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి, చెప్పిన చోటికి రావాలి.
అప్పుడే ఫోటోలు ఇస్తాను. నేను చచ్చినా ప్రాణం పోయినా రాను. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నీ గత ఏమవుతుందో తెలుసా? దానికంటే ముందు నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో రామలక్ష్మి. మీ ఇంట్లో ఫోన్కే పర్మిషన్ లేదు. అలాంటిది నెట్ వాడుతున్నావని, నాతో చాటింగ్ చేస్తున్నావని, ఇలా ఫోటోలు తీయించుకునే రేంజ్కి వచ్చావని తెలిస్తే ఏమవుతుందో గెస్ చెయ్యి. నువ్వు బలవంతంగా తీసావా ఫోటోస్? నేనేం నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు. అది నీకు నాకు మాత్రమే తెలుసు బంగారం. కానీ మీ నాన్నకు కానీ మీ సీనుబాబు కానీ తెలియదు కదా. చెప్పినా ఎవరూ నమ్మరు కదా. నువ్వు నాతో చాట్ చేసింది, ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది చెప్పాననుకో, అంతే. తప్పు నాది కాదు, నీదే అంటారు. మీ నాన్న గురించి నాకంటే నీకే బాగా అనుకోలేదు. నేను డైరెక్ట్ గా ప్రభాసే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడనుకున్నాను. ఎవరైతే ఏంటి, నువ్వు చెప్తే ఎవరూ నమ్మరు కదా. నేను చెప్పిందే నమ్ముతారు. ఈ ఫోటోలు చూస్తే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే అర్థం చేసుకుంటారు. ప్లీజ్ దయచేసి నా ఫోటోలు నాకు ఇచ్చే. రేపు నేను చెప్పిన ప్లేస్కి వస్తేనే ఈ ఫోటోలు నీకు ఇస్తాను. రేపు గనక రాలేదనుకో, ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా మీ సీను బావది. ఆ ఎంగేజ్మెంట్లో అందరికీ ఫోటోలు పాంప్లెట్స్ పంచినట్టు పంచేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందో నేను ప్రత్యేకించి చెప్పకర్లేదనుకుంటాను. లేదు, నన్నేం చేసినా సరే నేను రాను. సరే రావద్దు. ఎంగేజ్మెంట్లో ఫోటోలు వస్తాయి, చూసి ఎంజాయ్ చేయి. ఎలాగూ నువ్వు నా గురించి చెప్పలేవు రామలక్ష్మి. ఎందుకంటే నీకే ప్రమాదం కాబట్టి. నేను అనుకున్న చోటికి నువ్వు వస్తావని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డబ్బు బావా మిమ్మల్ని పెద్ద పిలుస్తుంది. డబ్బు బావా. రే బిట్టు, ఆగు. ఏం డబ్బు బావా? ఈ డ్రెస్ ఎలా ఉందిరా? ఎలా ఉందో చెప్పమంటే అలా ఆలోచిస్తున్నావేంట్రా? ఈ డ్రెస్ నీకు మ్యాచ్ కాలేదు కానీ నువ్వే ఈ డ్రెస్ కు మ్యాచ్ అయ్యావు. నిన్ను అడిగాను చూడు. అవును డబ్బు బావా, నాకు డౌట్. రే, డబ్బు బావ ఏంట్రా? డబ్బు బావ? సీను బావ. అదేంటో చెప్పు ఇప్పుడు. నీ ఎంగేజ్మెంట్ చారు అక్కతోనా అజ్జ అక్కతోనా? అదేంట్రా అలా అడిగావు? అజ్జ కంటే ఇష్టం అంటావేమో అని. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు క్లియర్ గానే ఉంటా. మనకు అద్దెకు అస్సలు సెట్ కాదు. చారువే కరెక్ట్. అల్లుడు ఇది చూసావా అల్లుడు? చలపతి అల్లుడు అంటే దుబాయ్ నుంచి చార్మినార్ దాకా మోత మోగిపోవాలంతే. అంటే ఏంటి అంకుల్? ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావు బాబు. నీతో వద్దులే, కౌంటర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావు. అల్లుడు,
ఈ సూట్లో చాలా అందంగా ఉంటావు. ఎంగేజ్మెంట్ కదా, సూట్ వేసుకోవాలుడు. పర్లేదులే మావయ్య, ఈ డ్రెస్ బానే ఉందిగా. తీసుకో బాబు. మీ మావయ్య ఇచ్చింది ఎవరైనా తీసుకోకపోతే దుబాయ్లో ఒక బావి పోయినట్టుగా ఫీల్ అవుతారు. ఓహో, అయితే లాస్ రాకుండా భరిస్తున్నారన్నమాట మీరు. మళ్ళీ పనిచేశాడు బాబు, బాగా షార్పు. ఏ మీరు కాదా? సైలెంట్గా ఉండు. తీసుకో బాబు. మనం తెచ్చిన కాస్ట్లీ సూట్ వల్ల అల్లుడు దగదగా మెరిసిపోవాలి. ఆత్మ సౌందర్యం లేని వాళ్ళు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా అందంగా కనిపించరు. కానీ మా సీను ఎప్పుడూ అందంగా కనబడతాడు. సీను మనసు చాలా మంచిది. మీరు మీ అల్లుడికి డ్రెస్ ఇచ్చి అప్పుడే బుట్టలో వేయకండి. లేదులే అక్క, వాళ్ళు కాస్ట్లీ డ్రెస్ తీసుకొచ్చారు కదా, దాని గురించి చెప్పుకోవాలని చూస్తున్నారు. అంతే అంతే. చూడనా, నీ అత్తమామలు ప్రేమగా ఏమిచ్చినా తీసుకో. ఎందుకంటే వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత అల్లుడుగా నీదే. సరే సరే, మీరు వెళ్తే నేను రెడీ అవుతాను. అంతేగా అంతేగా. మనం చారు దగ్గరికి వెళ్దాం పద. రారా. సీను, నువ్వు రామలక్ష్మిని చూసావా? లేదత్తయ్య. బిట్టు, నువ్వు చూసావా? చూడలేదు పెద్దమ్మా. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది?